హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్నాక్స్ రెసిపీ అండి. స్నాక్ కిందే కాదు, ఇది మంచి హెల్తీగా కూడాను ఉంటుంది. అదే వామాకు బజ్జీ. వామాకు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదండి. చిన్న మొక్క పెడితే చాలు, చాలా ఆకులనే వస్తాయి, ఈజీగా బ్రతుకుతుంది. ఇప్పుడు ఈ వామాకు బజ్జీ ఎలా చేయాలో చూద్దాము. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నానండి. శనగపిండి తీసుకునేటప్పుడు ఉండలుగా ఏమన్నా ఉంటే జల్లెడ వేసేసుకొని తీసుకోండి. అలానే ఒక 1/2 కప్పు వరకు బియ్యపిండి తీసుకోండి. బియ్యపిండి తీసుకోవడం వల్ల వామాకు బజ్జీ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేయండి, మంచి కలర్ కోసము. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ ఫుల్లుగా వాము వేసుకునండి. ఇలా వాము వేయడం వల్ల ఏంటంటే డైజెషన్కి చాలా మంచిది. మనం శనగపిండి వాడుతున్నాం కాబట్టి కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇలా వాము వేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది రాదు. ఒక 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడా కూడాను వేసేసాను. ఇప్పుడు ఇది మొత్తము పిండికి పట్టే విధంగా కలిపేసేసుకొని నెక్స్ట్ వాటర్ కొంచెంగా వేసేసుకొని పిండిని చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా చేతితో కలుపుకుందామండి. చేతితో అయితే చక్కగా ఎక్కడ ఉండలు రాకుండా ఇలా చక్కటి కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వామాకులను అయితే నేను ఇక్కడ ఒక 60 నుంచి 80 తీసుకున్నాను అండి. కొన్ని పెద్దగా, కొన్ని మీడియం సైజు, చిన్నగా ఉన్నాయి. ఆకులు కొయ్యగానే ఉప్పు నీటిలో ఒక 15 నిమిషాలు వేయడం వల్ల దానికి ఉన్న డస్టు, మట్టి అలాంటిది మొత్తం పోతుంది. ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పిండిలో అయితే నేను బాగా వేడిగా ఉన్న ఆయిల్ ఒక గరిటె వేస్తున్నానండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఇవి పొంగుతూ చక్కగా క్రిస్పీగా వస్తాయండి. ఈ ఆయిల్ మొత్తం కూడాను పిండికి పట్టే విధంగా కలిపేసేసుకొని కొంచెం లేతగా ఉన్న కరివేపాకు తీసుకోండి. ఎందుకంటే ఈ లేతగా ఉన్న కరివేపాకు అయితే ఈ వామాకు బజ్జీలో కలిసిపోయి మనకి ఎక్కడా కూడాను వేసినట్లు కూడాను తెలియదు, కానీ చాలా మంచిది. ఫ్లేవర్ కూడాను బాగుంటుంది. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు వామాకుని తీసేసుకొని చూడండి, ఇలా మొత్తం కూడాను డిప్ చేయకండి. ఇలా డిప్ చేయకూడదండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆకు లోన సరిగ్గా వేగదు, టేస్ట్ బాగోదు. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు ఆకు కనిపించే విధంగా పిండిలో డిప్ చేసుకోవాలండి. పిండి కూడాను మరీ జారుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. వీడియోలో చూపించిన ఈ కన్సిస్టెన్సీకి అంటే ఆకుకు పట్టే విధంగా ఉండాలండి. అలా కలుపుకోండి. ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లో ఒకటొక్కటిగా వేసుకుందాము. ఫ్లేమ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ కూడాను ప్యాన్కి ఫుల్గా తీసుకోకండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 3/4 పోర్షన్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇవి చక్కగా పొంగుతూ మంచి కలర్కి వచ్చేసాయి కదా. ఇప్పుడు తీసేద్దాము. ఆకు కూడాను చక్కగా కలర్ చేంజ్ అయ్యి మనకి వేగినట్లు తెలుస్తుంది కదా. ఇలా వేగితే తినేటప్పుడు కూడాను నోటికి చాలా రుచిగా ఉంటుందండి. లేకుంటే పచ్చిగా ఉండి సరిగా తినలేము. ఇలానే మిగిలినవన్నీ కూడాను వేసుకోవాలి. ఇవి తినడానికి స్నాక్ కింద కాదండి, ఆరోగ్యానికి కూడాను చాలా మంచిది, డైజెషన్కి చాలా మంచిది. అలానే చలికాలం, వర్షాకాలం దగ్గు జలుబులు వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ వామాకుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అలాంటి శ్వాసకోశ ఇబ్బందులు అనేవి రావు. అలానే పీరియడ్స్లో వచ్చే నొప్పి కూడాను లేడీస్కి రాకుండా ఉంటుంది. వెయిట్ లాస్ కూడాను చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.